ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రియ విశ్వాసులారా, గతించిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభువు ఆయన ఉచితమైన కృపలో భద్రపరిచి కాచి కాపాడిన విధానమును బట్టి ప్రభువు నామానికి వందనస్తులమై ఉన్నాము. నేటి ధ్యాన భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనము చదవండి. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియపగీతుడైన దియోనుసియు దమరి అన్న ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ గణనామానికి స్తుతులు ప్రభువా. ప్రభువు, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచినాము. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ మాట వినగలు చెవినివ్వండి, గ్రహించు మనస్సునివ్వండి. నీ మాట వింటే మనిషి మనగలుగుతాడు. నీ మాట శిలను చిన్నాభిన్నం చేస్తుందండి. నీ మాట చేత ప్రపంచము కట్టబడింది. అట్టి నీ మాట మా బ్రతుకులను మారుస్తుంది, బాగు చేస్తుంది. ఆ నీ మాటని మేము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియ విశ్వాసులారా, ఈ ఆదివారమును గాస్పెల్ సండే అంటారు, సువార్తిక ఆదివారము. ఎందుకు అంటే 1841వ సంవత్సరములో జూలై 31వ తేదీన లూథరన్ సంఘము పురుడు పోసుకున్నటువంటి ఘట్టము. ఈనాటి లేఖన భాగమును మనము చదివాము కదా. అపోస్తుల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయములో 16వ వచనము నుంచి చదవబడినటువంటి లేఖన భాగము గమనిస్తే, పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. క్రీస్తు పూర్వము 500 నుండి 300 సంవత్సరాల మధ్యకాలంలో ఏథెన్స్ పట్టణము ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణము. ఈ ఏథెన్స్ పట్టణము ఆనాటి జ్ఞాన కోవిదులకు నిలయమైనటువంటి పట్టణము. స్టోయిజం అనేది ఏథెన్స్ వాసులు జ్ఞానాన్ని డైలాగ్ రూపంలో వారు ఒక ఆలోచనను విసురుతూ దానికి సమాధానము రాబట్టుచు ఆ రీతిగా జ్ఞాన థియరీని పరిశీలన చేసే గొప్ప పట్టణము ఏథెన్స్ పట్టణం. పూర్వము సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులకు నిలయమైనటువంటి పట్టణము ఈ పట్టణము. ఎపిక్యూరిస్ అనే ఒక తత్వవేత్త ఎపిక్యూరియనిజంని స్థాపించాడు. ఇట్లాగున తాత్వికము, జ్ఞానము వీటన్నిటినీ కలబోసి అధ్యయనము చేస్తూ ఉన్న పట్టణంలో
పౌలు మహాశయుడు మిషనరీ ప్రయాణాన్ని చేస్తూ ఏథెన్స్లో క్రీస్తు ప్రభువు యొక్క సువార్త చెప్పాలనే జిజ్ఞాసతో ఆ యొక్క ఏథెన్స్ పట్టణంలో తిరుగుతున్నాడు. ఏథెన్స్ పట్టణం ఎట్లా ఉంది అంటే బహు దేవతారాధన కలిగినటువంటి పట్టణము. పౌలు ఆ పట్టణం గుండా తిరుగుచూ ఉంటే అతనికి ఒక బలిపీఠం కనిపించింది. ఆ బలిపీఠం మీద ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాట ఏమిటి అంటే తెలియబడని దేవునికి, అన్నోన్ గాడ్, తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. ఏంటి ఇక్కడ తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది? ఆ కాలంలో ఏథెన్స్లో పేగు వ్యాధి ప్రబలింది. భయంకరమైనటువంటి వ్యాధికి చాలామంది చనిపోతున్నారు. అప్పుడు ఈ దేవుని మీద, దేవతల మీద బహుదేవతారాధన కలిగినటువంటి ఈ పట్టణంలో అలా కాదు, కానీ మన పట్టణంలో ఎంతమంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేరున మనము ఒక్కొక్క బలి అర్పించేద్దాం. కాబట్టి ప్రతి దేవతకి ఒక బలిపీఠం కడదాం అని అనుకున్నారు. అనుకుని 30 గొర్రెలని తోలుకుని వచ్చి ఏథెన్స్ పట్టణంలో వదిలేశారు. 30 గొర్రెలు 30 చోట్లకు వెళ్ళిపోయి నివసిస్తున్నాయి. అప్పుడు ఒక్కొక్క గొర్రె దగ్గర ఒక్కొక్క బలిపీఠం కట్టారు. ఇంతకీ వీళ్ళు బలిపీఠం కట్టినటువంటి 30 గొర్రెల దగ్గర 30 గొర్రెలని వధించడానికి సిద్ధపడ్డారు. అందులో 29 గొర్రెలు బలిపీఠముల దగ్గరికి వెళ్ళి 29 గొర్రెలని బలి అర్పించి 29 దేవతల పేర్లను బలిపీఠాల మీద రాశారు. 29 మంది దేవతలు, దేవుళ్ళు ఆ పట్టణంలో ఉన్నవారు, వాళ్ళ పేర్లు రాశారు బలిపీఠముల మీద. 30వ బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పటికే ఆ ఊళ్ళో, ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవతలు అందరూ అయిపోయారు. ఇంకా పట్టణంలో ఏ దేవత, ఏ దేవుడు లేరు, అందరి పేర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక బలిపీఠము, ఇంకొక గొర్రె మిగిలిపోయింది. కాబట్టి ఏం చెయ్యాలా, ఇప్పుడు ఈ బలిపీఠానికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఒక పేరు రాశారు దాని మీద, అన్నోన్ గాడ్, తెలియబడని దేవునికి. ఏమైతే అయ్యిందిలే, ఒక గొర్రె మిగిలిపోయింది, ఒక బలిపీఠం మిగిలిపోయింది. కాబట్టి మన ఊళ్ళో ఏ దేవుడు లేడు కాబట్టి మనకు తెలియకుండా తెలియబడని దేవుడు ఎవడో ఒకడు ఉంటాడులే, అంతే కదా. పూర్వం జాడ్యాలు చేయనివారు. జాడ్యాలు అంటే కలరా, మందు లేదు. అప్పుడు ఏం చేసేవారంటే ఒక గొయ్యి తీసి వచ్చేటప్పటికి మరలా ఇంకో 2 శవాలు రెడీగా ఉండేవి. కప్పెట్టేసి వచ్చి మరలా ఇంకో 4 శవాలు రెడీగా ఉండేవి. అప్పుడు ఏం చేశారంటే ఒక ఊళ్ళో, ఇలా కాదు, మనం గొయ్యిలు వరుసగా తీసేద్దాం, ఇంకే చచ్చిపోతున్నారు కదా, చచ్చినోళ్ళల్లా తెచ్చి కప్పెట్టేస్తారు. సరే, ఒక బ్యాచ్ గొయ్యలు తీసే పనిలో ఉంది, ఒక బ్యాచ్ మోసే పనిలో ఉంది, ఒక బ్యాచ్ ఏడ్చే పనిలో ఉంది. ఉండాలి కదా మరి. ఇప్పుడు నయానో భయానో ఏడకపోతే బాగోదు కదా. అలాగా ఈ పనుల్లో ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, మోసుకెళ్ళే వాళ్ళు మోసుకెళ్తున్నారు, కప్పెట్టేవాళ్ళు కప్పెడుతున్నారు. అలాగా తీసి 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 మొత్తం మీద గోతులు మిగిలిపోయినాయి. ఎరా ఇంకెవరో చచ్చిపోతలేదు, ఎరా ఎక్కడ ఏడిపిన పడతలేదు ఊళ్ళోని.
రైట్. కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిన గోతులను ఏం చేయాలా? అరిష్టం. గోతులు మిగిలిపోని అరిష్టం. కాబట్టి ఈ గోతుల్లో ఏ కోడినో ఏ మేకనో చంపేసి కప్పెట్టేద్దాం. ఏంటిది? మూఢనమ్మకం. సరే, మొత్తం మీద పౌలుకి అన్నీ చూచి తెలియబడని దేవునికి అనేది చూసాడు. అక్కడికి వచ్చి అరియపగు అనే ఒక సభ ఉంది. ఏథెన్సులో మధ్యలో ఉంటుంది సభ. ఏథెన్సు పెద్ద పట్టణం. ఆ పట్టణం మధ్యలో ఉన్న పెద్ద కొండ, ఆ కొండ మీద ఈ సభను ఏర్పాటు చేస్తారన్నమాట. అది అరియపగు సభ. జ్ఞానానికి, న్యాయానికి, ఆ యొక్క పట్టణానికి మంచి ఉన్నతమైనటువంటి సభ ఆ యొక్క సభ. ఆ సభ దగ్గరికి తీసుకెళ్ళారు పౌలుని. ఆ సభ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి పౌలు అక్కడ బోధిస్తున్నాడు అన్నమాట. యేసు నామాన్ని ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఈ కొత్త నామం ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు పౌలు అంటున్నాడు, అరే అబ్బాయి, మీ పట్టణంలో నేను సంచరిస్తూ ఉండగా మీరు బహుదేవతారాధన కలిగిన వాళ్ళు అని అంటే, మీకు దేవతలు దేవుళ్ళంటే చాలా భయము. ఏదో రీతిగా దేవుణ్ణి నమ్ముతున్నారు మీరు, మీకు భయం ఉంది, భక్తి ఉంది. కాకపోతే ఆ దేవుడు ఎవరో మీకు తెలియట్లేదు. అయితే ఆ దేవుణ్ణి కూడా మీరు తెలియకుండా ఆరాధించేస్తున్నారు. ఎలాగో తెలుసా? మీ పట్టణంలో నేను తిరుగుతూ ఉంటే ఒక టైటిల్ చూశాను నేను. ఒక టైటిల్. ఏంటి ఆ టైటిల్? తెలియబడని దేవునికి అని ఒక టైటిల్ ఉంది. ఎక్కడుంది అది? ఒక బలిపీఠం మీద ఉంది అది. ఇంకో మీరు తెలిసే బలి అర్పించారో తెలియకే బలిపీఠం కట్టారో తెలియదు, కానీ ఇదిగో మీరు తెలియకుండా ఆరాధిస్తున్నారు చూసారా, ఆ దేవుడిని నేను మీకు చెప్తున్నాను రబ్బాయ్. ఇదిగో ఆ దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడబ్బా. చదవండి అన్నమాట. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు. అబ్బా, ఇంకో మీరు ఆరాధించే దేవుడు నాకు కోడి కావాలనో, కుక్క కావాలనో, నక్క కావాలనో, మేక కావాలనో ఆశపడే దేవుడు కాదబ్బా ఈ దేవుడు. ఇదిగో మీరు ఆరాధించుచున్న దేవుడు జగత్తు అందలి పునాది వేయబడక మునిపే ఉన్నాడబ్బా ఆ దేవుడు. ఆ దేవుడి గురించే నేను మీకు చెప్తున్నానబ్బా, వినండి అబ్బా, వినండి అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు కదా 18వ వచనంలోని చివరి మాట, జ్ఞానులు అతనితో వాదించిరి, కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి. చాలండి. కొంతమంది ఏమంటున్నారంట, ఈ వదరబోతు మాటలు మాట్లాడుతున్నాడు, మనకన్నా మనకన్నా గొప్పవాడా, మనకన్నా తెలిసినవాడా, ఎరిగినవాడా, ఈ వదరబోతుడు మనకు పనేంటి. ప్రియమైన దేవుని వాళ్ళరా, 1842వ సంవత్సరంలో 1836వ సంవత్సరంలో అమెరికా దేశంలో పెన్సిల్వేనియన్ సినడ్ ఉంది. ఈ పెన్సిల్వేనియన్ సినడ్లో ఒక తీర్మానం చేశారు. అబ్బాయి, భారతదేశం ఉంది కదా, భారతదేశము చాలా వెనకబడిపోయి ఉంది. అక్కడ విద్య లేదు, వైద్యం లేదు, ఆరోగ్యం లేదు.
అక్కడ ప్రజలు చాలా అమాయకంగా ఉన్నారు. ఇదిగో ఆ భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రం అనే ఒక రాష్ట్రం ఉంది. అక్కడ ఉన్న ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ అట్రాసిటీ, అన్టచబిలిటీ, వ్యాధులు, విద్య లేనితనం, వైద్యం లేనితనం, ఆరోగ్యం లేనితనము, కరువు, కాటకాలు, అక్కడ భయంకరమైన వరదలు వచ్చేస్తున్నాయంట. ఇదిగో ఆ ప్రాంతాన్నే మనము డెవలప్ చేద్దాం, సువార్తతో డెవలప్ చేద్దాం, అభివృద్ధి చేద్దాం. కాబట్టి దీనికి ఎవరిని పంపుదాము ఆలోచించారు. ఆలోచిస్తే ఒక ఆయన వాళ్ళకి దొరికాడు సభలో. ఎవరు ఆయన తెలుసా? ఆయనే రెవరెండ్ క్రిస్టఫర్ ఫ్రెడరిక్ హయ్యర్ దొరగారు. రెవరెండ్ క్రిస్టఫర్ ఫ్రెడరిక్ హయ్యర్ దొరగారు. అబ్బాయి క్రిస్టఫర్ వెళ్తావా? ఓ నేను వెళ్తాను. ప్రియమైన దేవుని వర్లరా, ఆయన బయలుదేరి 1841 ఆ ప్రాంతంలో బయలుదేరి 1842వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో తుత్తుకూడిలో ఓడ దిగాడైన. అక్కడ నుంచి మద్రాసు నుంచి అలాగు నెల్లూరు, ఒంగోలు, బాపట్ల మీదుగా గుంటూరు వచ్చాడు ఆయన. గుంటూరు వచ్చి జూలై 31వ తేదీన ఆనాటి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు హెన్రీ స్టోక్స్ అనే దొరగారు కలెక్టర్గా ఉన్నారు. ఆయన సావధానంగా క్రిస్టఫర్ అయ్యగారిని ఆహ్వానించాడు. జూలై 31వ తేదీన ఆయన గృహములోనే ఆయన మందితో, ఆయన కుటుంబంతో కలిసి అమెరికా దేశము లూథరన్ సినడ్ వారు పంపించినటువంటి ఈ ఫాదర్ గారు పరిచర్య మొదలుపెట్టారండి. నేటికి 183 సంవత్సరాల కాలము, 183 సంవత్సరాల కాలము ఆయన ఇలాగా నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల ఆ ప్రాంతాల గుండా వస్తూ రాత్రులు ఆయన వస్తూ మరి కిందే ఎక్కడ పడుకుంటాడు ఆయన? 2 తాడు చెట్లు ఉన్న కాడ చూచి ఈ తాడు చెట్టుకి ఆ తాడు చెట్టుకి మధ్యలో తాడు జాగ్రత్తగా పన్ని ఉయ్యాలు వేసుకుని రాత్రులు ఆ ఉయ్యాల మీద పడుకుండేవాడు అన్నమాట. రాత్రులు 2 తాడు చెట్లు మధ్యలో ఉయ్యాలు వేసుకుని పడుకొని మరలా ప్రొద్దుట లేసి ప్రయాణం మొదలుపెట్టేవాడు. అలాగూ మజిలీ చేసుకుంటూ గుంటూరు వచ్చాడు ఆయన. అలాగూ 1842 జూలై 31కి వచ్చి మొదటి ఆరాధన ఆదివారము కలెక్టర్ గారి బంగ్లాలో మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన వస్తూ ఉంటే అనేవారంట, క్రిస్టఫర్ ఫ్రెడరిక్ హయ్యర్ దొరగారిని అనేవారంట. చూచి చాలామంది నవ్వుతూ ఉండేవారంట, తెల్లకోతి 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 అని. పౌలు గారిని ఏమంటున్నారు? ఈ వదరబోతు చెప్పేదేంటి? వదరబోతు కబుర్లు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని సువార్త అందించడానికి వచ్చే ప్రతి దైవజనుడు 2000 సంవత్సరాల కాలం, 2000 సంవత్సరాల కాలం కాదు, ప్రవక్తల కాలము దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా దూషించబడుతూనే ఉన్నారు. ఈ సభతో, ఈ మనుష్యులతో అవమానపరచబడుతూనే ఉన్నారు, నిందించబడుతూనే ఉన్నారు. ఆ వేళ ప్రారంభించినటువంటి సంఘము ఈవేళ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఇలాగా అండమాన్ నికోబార్ దీవులు బలోపేతమైనటువంటి పరిచర్యను చేసి
కొన్ని లక్షల మంది ప్రజలను ఈ సంఘము కలిగి ఉన్నది. ఇంచుమించు 50 లక్షల సంఘము ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘముగా ఆంధ్రదేశంలో వర్ధిల్లుతూ ఉన్నది. ఎంతమంది త్యాగఫలం, ఎంతోమంది త్యాగము, ఎంతోమంది త్యాగమూర్తులు వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి ఈవేళ ఏలేశ్వరము అంటే బయట ఎక్కడ పని చేస్తున్నారు పాస్టర్ గారు అంటే ఏలేశ్వరంలోని. మీరు ఏలేశ్వరంలో పని చేస్తున్నారా? ఏజెన్సీ కదా. ఎంత చీప్గా మాట్లాడుతున్నారు. ఈవేళ ఏలేశ్వరము ఏజెన్సీ అని ఎవరన్నారు అంటే ఆ ముసుగులో బతికేస్తున్నారు అంతే. నిజానికి ఏలేశ్వరం ఏజెన్సీయా? కాదు. ఏలేశ్వరము ఏజెన్సీ కాదు. ఎంత డెవలప్ అయ్యింది. ఏలేశ్వరంలో ఒక ఇంటిలో ఉందామంటే కాకినాడ రెంటే బెటర్ అనిపిస్తుంది. కాకినాడ ఇల్లులే తక్కువ రెంటకు దొరుకుతున్నాయి ఏలేశ్వరం ఇల్లుల కన్నా. ఇంత డెవలప్ అయ్యింది. కానీ 100 సంవత్సరాల క్రితము ఏలేశ్వరం ఎలా ఉంది? నిజముగా ఏజెన్సీ. ఇక్కడ నుంచి ఆనుకుని ఇలాగా అడ్డతీగల, రేవళ్ళ, దుచ్చత్తి, రాజవమ్మంగి ఈ ప్రాంతాలకన్నిటికీ కూడా ఆనాడే సువార్తను వ్యాప్తి చేశారండి మిషనరీలు. ఆనాడే స్కూల్స్ ఏర్పాటు చేశారండి. బోర్డింగ్ స్కూల్స్ని ఏర్పాటు చేసి ఈ ప్రజలనందరినీ కూడా ఎంతగానో ఉద్ధరించినటువంటి సంఘము ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘము. ఒక రకంగా చెప్పాలి అంటే 1000 మంది ఏజెన్సీలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, ఉద్యోగస్తులు, గనులు ఎంతో ఉన్నతమైన వారిగా తయారు చేశారు అంటే కేవలము ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘము ఆనాడు చేసినటువంటి కృషి, వాళ్ళ పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈవేళ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడానికి ఇంకా వెనకాడుతూ ఉన్నావా? ఈనాటి లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అపోస్తలుల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయములో 34వ వచనానికి మనం వద్దాం. అక్కడ రాయబడి ఉన్నది, మరలా చదవండి ఆ మాట. అయితే కొందరు మనుష్యులు అతనిని హత్తుకుని విశ్వసించిరి. వారిలో అరియపగీతుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీయు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని వారలారా, అరియపగు ఏథెన్సులో మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద కొండ అని చెప్పాను కదా. ఇక్కడ 3 విషయాలు గమనించండి. ఒకటి, అరియపగు సభలో ఉన్నటువంటి వారు పౌలు మాటలు విని హేళన చేశారు. రెండవది, కొందరు తీవ్రముగా దీన్ని తీసుకోలేదు. మూడవది, కొద్దిమంది మాత్రము పౌలుని హత్తుకుని విశ్వసించారు. ఈ వేళకి కూడా సువార్తను సీరియస్గా తీసుకోరు. దేవుని మాటను సీరియస్గా తీసుకోరు. దేవుని యొక్క మాటలు నా కోసమే మాట్లాడుతున్నాడు, నా జీవితము కొరకే ఈ మాటలు, నేను చక్కబడాలి, నా బ్రతుకుని చక్కబెట్టుకోవాలి, నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, వాక్యానుసారముగా జీవించాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? అనుకోలేరు. అయితే అరియపగు సభలోని కూడా కొంతమంది తిట్టుకున్నారు, కొంతమంది విడిచిపెట్టారు, కొంతమంది హత్తుకున్నారు. హత్తుకున్న వారిలో ఎవరున్నారు? అరియపగీతుడైనటువంటి దియోనూసియు దమరి. ఈవేళ మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము దమరి. దమరి అద్భుతమైనటువంటి దేవుని యందలి భక్తి జీవితము కలిగినటువంటి దమరి గురించి మనం నేర్చుకుంటున్నాం. చూడండి, దమరిలో ఉన్నటువంటి 3 క్వాలిటీస్. దమరిలో ఉన్నటువంటి 3 క్వాలిటీస్. మొదటిది, దమరి సాహసోపేతమైనటువంటి విశ్వాసము చూపించింది.
దమరి సాహసోపేతమైనటువంటి విశ్వాసము ఎలాగో తెలుసా? ఏథెన్సు పట్టణస్థులు పౌల్ని వదరబోతు అని నిందిస్తున్నారు. కొంతమంది విననట్టు వదిలేశారు. దమరి తన విశ్వాస జీవితాన్ని ఉదయిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని అడ్డుకట్ట వేయడానికి చూస్తున్నారు. అట్లాంటి సమయంలో దమరి ఏమాత్రము తగ్గకుండా పౌలుని ఏం చేసిందని రాశాడు అక్కడ, హత్తుకొనెను. గమనించండి, ఒక దైవజనుడు వచ్చి పరిచర్య చేస్తున్నాడు, అందరూ అన్ని మాటలు అంటున్నారు. ఒక స్త్రీ ఆయనకు సమీపించింది, ఆయన యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తుంది. సభ్య సమాజం ఏమంటుంది? అనేక రకాలైనటువంటి కామెంట్లు ఇస్తుంది, రకరకాల హేయమైనటువంటి మాటలు, ఏంగ్యమైనటువంటి మాటలు, హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంది సమాజము. ఎన్నో రీతిలుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కానీ దమరి మాత్రము ఏమాత్రము కూడా వెనకాడలేదు. దమరి పౌలును ఎగతాళి చేయడం, దమరిలో ఉదయిస్తూ ఉన్నటువంటి విశ్వాసాన్ని అడ్డుకట్ట వేయలేకపోయారు. దుర్మార్గ వాతావరణములో బురదలో పుట్టినటువంటి కమలముల దమరి ఉదయిస్తూ ఉంది. చూడండి, గీటురాయిని పరీక్షిస్తే మేలిమి బంగారం ఎలా వస్తుందో, దమరిని పరీక్షిస్తే అద్భుతమైనటువంటి పసిడిలా మారిపోయింది. ఈనాటి సువార్తల పాఠ్యభాగం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 46వ వచనం చదవండి. అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. వర్తకుడు ఉన్నాడు ఇక్కడ. వర్తకుడు. ఏ వర్తకుడు ఇతను? ముత్యాలను కొనే వర్తకుడు, ముత్యపు వ్యాపారి. మంచి ముత్యాలు తెలుసా మీ అందరికీ? మంచి ముత్యాలు దండలని చెప్పి వేసుకునేవారు ఇంత క్రితం బాగానే. మంచి ముత్యాలని అని ఆ ముత్యాలు కాదు, కానీ ఒరిజినల్ పెరలు ఉంటుంది. అది చాలా అమూల్యమైనది, చాలా చాలా ఖరీదు అన్నమాట. అది పరలోక రాజ్యం ఎలా ఉన్నది అంటే, మంచి ముత్యమును కొనవెదుగుతూ ఉన్నటువంటి వర్తకుని పోలి ఉన్నదంట. మంచి ముత్యమును కొనవెదుగుతూ ఉన్నటువంటి వర్తకుని. ఎవరు ఈ వర్తకుడు? ప్రియమైన దేవుని వారలరా, కల్వరి దారి శిలువమూర్తి ఆయన శరీరము, ఆయన రక్తమాంసములను శిలువ కొయ్యి మీద పరిపూర్ణముగా వెలగా అర్పించి నిన్ను కొన్నాడు. క్రైస్తవ సంఘము దుర్మార్గుల మధ్య బురదలో పుట్టినటువంటి అద్భుతమైనటువంటి కమలము వంటిది. ఆ కమలము నీవు కావచ్చు, నేను కావచ్చు. ఈ కమలము ఎలా ఉండాలో తెలుసా? దమరిలా ఉండాల. దమరి హత్తుకుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో హత్తుకుందో తెలుసా? యేసుని విశ్వసించిన వారిని చంపేస్తాము, యేసుని నమ్ముకున్న వారిని వెలివేస్తాము, యేసుని నమ్ముకుని ఈ పౌలు వెనకాల తిరిగితే ఊరుకోము అనే సమాజము మధ్య దమరి పౌలును హత్తుకుంది. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని పౌలు చెప్పినది వినడం వల్ల దమరికి ఒరిగేది ఏమన్నా ఉందా? దమరికి వచ్చేది ఏమన్నా ఉందా? భౌతికంగానే ఏమీ లేదు. లేలేత అప్పుడే తడబడుతూ ఉన్నటువంటి అడుగులు స్వార్థ. అట్లాంటి స్వార్థను వినడము, అంగీకరించడము. ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘములో ఈనాటికి కూడా చర్చ్ హిస్టరీలో ఒక వ్యక్తి నిలబడిపోయాడు.
పల్నాడులోని 1847వ సంవత్సరంలోని మాలపర్తి జాన్ అనే ఆయన మొట్టమొదట బాప్తిస్మం తీయించుకున్నాడు పల్నాడు ప్రాంతంలోని. చరిత్రకి అతని పేరే అందింది బాగా. ఈ మాలపర్తి జాను నిలబడిపోయాడు. ఈవేళ బాప్తిస్మం తీయించుకోమంటే ఇప్పటికీ కూడా విననటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా అయ్యగారండి రండి, ఎక్కడికండి, మా ఇంట్లో ఎవరో చనిపోయారు. ఇప్పుడు అయ్యగారు వెళ్ళాలా వెళ్ళకూడదా? ఎందుకు? బాప్తిస్మం తీసుకున్నారా? లేదండి అయ్యగారండి. మరి బాప్తిస్మం తీసుకోకుండా అయ్యగారు ఎలాగా ఈ క్యాసెక్కేసుకుని ఆ శరీరం ముందు నడిచి ఆ లాంఛనాలతోటి బరియలు చేస్తారు? అది కుదరదు కదా. అలా కుదరదు అంటే ఎవరితో తలపోటు? ఎవరితో తలపోటు? చెప్పండి, ఎవరితో తలపోటు? చెప్పండి, ఎవరితో తలపోటు? సమాధానం లేదా మీ దగ్గర? యేసురత్నం గారు చెప్పండి. ఏమండి వెంకట్రావు గారి పేరు వెంకట్రావు గారు కాదు, యేసురత్నం గారు. అది చెప్పండి యేసురత్నం గారు. మీ దగ్గర ఆన్సర్ లేదా? నేను రాను అంటాను. ఎవరితో బాధ అంటే ఈ జోషివో పని చేయడు, ఇది ఏదో పెడతాడు నా ముఖం మీద. మాతోటే పని, మాతోటే నేరమని చెప్పండి. సంఘం ఎవరు? మాతోటే నేరం కదా, కుటుంబంతో నేరం, మాతో నేరం. నిజమే, మంచిదే, నిజమే. అయ్యగారు రావాలా, చెయ్యాలా, ఎంతో విలువనిచ్చావు అయ్యగారికి, ఎంతో వెయిట్ ఇచ్చావు. నా అయ్యగారు నా ఇంటికి వచ్చి చెయ్యాలి ఈ కార్యక్రమం, చాలా మంచిది. అయితే ఒకటే, నీ ఇంటిలో ఎవరు కూడా బాప్తిస్మం లేకుండా ఉండకూడదు. బాధ్యత నీదే. నీ ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ కూడా బాప్తిస్మం ఇప్పించవలసినటువంటి బాధ్యత నీదే. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్ల కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరికంటే కావచ్చు. నీ ఇంటిలో బాప్తిస్మం ఇంకా ఇవ్వకుండా, తీసుకోకుండా ఉన్నారు అంటే నేరం ఎవరిదో తెలుసా? తీసుకెళ్ళు నీ దైవజనాన్ని, వాక్యం చెప్పించు. వస్తాడు, ఎందుకు రాడు? వస్తారు, వాక్యం చెప్తారు, బాప్తిస్మం ఇస్తారు. నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. నీ కుటుంబం అంతా పరలోక రాజ్యంలో ఉంటుంది. తాత్కాలికమైనటువంటి దానికి వద్దండి ప్రియమైన దేవుని వారలారా, శాశ్వతమైన దాని కొరకు రావాలి. కాబట్టి దమరి ఆనాటి సమాజంలో, ఏథెన్స్ పట్టణములో, చాలా కట్టుదిట్టమైన వాతావరణములో పౌలుని హత్తుకుంది. చూడండి ప్రియమైన దేవుని వారలారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లును, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఇహలోకములో కూడా దేవుని కొరకు నీవు నిలబడితే గనక, దేవుని కొరకు నీవు పూనుకుంటే గనక, దైవదాసులతో, దేవుని సేవకులతో నీవు హత్తుకుంటే గనుక నీ కుటుంబం ఎలాగుంటుందో తెలుసా? ఇహలోకంలోని కూడా ఆశీర్వదించబడుతుంది. నీకు అక్క చెల్లెండ్రు, అన్న తమ్ముళ్ళు, ఇంకా తల్లులు, అనేక మంది దేవుని కొరకు నీవు నిలబడు. 2010వ సంవత్సరంలో మా అమ్మ చనిపోయారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఇక మా అమ్మ చెంగు పట్టుకునే ఉంటానన్నమాట. అలా ఇప్పుడు అమ్మ చనిపోయింది. ఎలా? అమ్మ లేదు, ఎలా? నా ప్రక్కన ఉన్న ఒక స్నేహితుడు అన్నాడు ఒక మాట.
అయ్యా ఏడవకో, బాధపడకో, నీకు అనేక మంది అమ్మలు వస్తారు. మీ అమ్మ కన్నా బాధ్యత కలిగినటువంటి అమ్మలు వస్తారు నీ దగ్గరికి. బాధపడకు. అంత బాగా చూచుకునే అమ్మలు వస్తారు. నిజమే కదా. ఈవేళ నాకు అమ్మలు, చాలామంది అమ్మలు, ఈవేళ నాకు అమ్మలు చాలామంది అమ్మలు, ఎంతోమంది. ఏ ఊరిలోకి వెళ్ళినా అనేక మంది తల్లులు, నిజంగా తల్లి సమానురాలు. నాకు చాలా అభిమానిస్తూ ఉంటాను. చాలామంది నన్ను ఎంతగానో హత్తుకుంటారు. నా కడుపు చూచి భోజనం పెడతా ఉంటారు. నన్ను చూచి ఎంతగానో ప్రశంసిస్తారు. నన్ను, నా భార్యను చూసి మురిసిపోతూ ఉంటారు. ఒక తల్లి చూపించే ప్రేమ ఎంతోమంది దగ్గర నేను పొందుకుంటూ ఉంటాను. నిజమే కదా. పెరలు అనేది ముత్యం అనేది ఎలాగ ఏర్పడుతుందో తెలుసా? సముద్ర గర్భములో ఆలుచిప్ప ఉంటుంది. ఆలుచిప్పలో ఒక ఇసుక రేణువు పడుతుంది. ఇసుక రేణువు పడిన తర్వాత ఆలుచిప్ప తెరుచుకుంటూ మూసుకుంటూ నీరు పుడుతుంది. మన కంటిలో ఏదన్నా ఇసుక రేణువు పడితే ఎలా ఉంటుంది? నీరు కారిపోతూ ఉంటుంది. అట్లాగనే ఆలుచిప్పలో ఇసుక రేణువు పడిన తర్వాత నీరు ద్రవీభవించి చాలా నీరు, అలాగూ పుట్టినటువంటి నీరు కొంతకాలానికి ఘనీభవిస్తుంది. అది ముత్యముగా ఏర్పడుతుంది. ఆ ముత్యము ఒరిజినల్ పెరలు దొరకాలంటే చాలా డబ్బులు అవుతాయి, చాలా కష్టం అవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆయన కల్వరి గొల్గొతలో ఆయన కొట్టబడి, ఏడవబడి, గుద్దబడి, ఉమ్మబడి, పొడవబడి, చివరి రక్త బిందువు పోయే వరకు ఎలోహి ఎలోహి లామా సబక్తాని అని బిగ్గరగా, దేవా నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అనే అంతగా తన ప్రాణం పెట్టి నిన్ను కొనలేదా? నిన్ను ముత్యముగా చిత్రీకరించడానికి ఆయన నిన్ను కొన్నాడు. ఆయన నిన్ను కన్నాడు. ఆయన నిన్ను చూసుకుంటున్నాడు. నిన్ను చూసి మురిసిపోతూ ఉన్నాడు. అందుకనే ఆయన కొరకు నీవు ఇది పోగొట్టుకున్నాను, ఈ అపనింద పడ్డాను, ఈ చెడ్డ మాట వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో దమరి ఏమాత్రమో తగ్గలేదు. ఎవరు ఏమీ అన్నా పట్టించుకోలేదు. దమరి దేవుని సేవకుని చెంత నిలిచింది, సేవకు సపోర్ట్ ఇచ్చింది. దేవుని సేవకుడు ఈవేళ అనేకమైన చోట్ల 2000 సంవత్సరాల నుంచి ప్రశంసించబడుతున్నాడో పౌలుతో పాటుగా దమరి కూడా వ్రాయబడింది. రెండో విషయం చెప్తాను. దమరి దృఢమైన ఆధ్యాత్మిక జీవనము కలిగినది. దమరి దృఢమైన ఆధ్యాత్మిక జీవనం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, 2 జంతువులు ఉన్నాయి. 2 జంతువులు, ఒకటి సింహము, మరొకటి పంది. పంది పిల్లల్ని పెట్టింది, సింహము పిల్లని పెట్టింది. పంది పిల్లల్ని పెట్టి సింహంతో అంటుందంట, సింహరాజా నాకు చాలామంది పిల్లలు పుట్టారు అని మురిసిపోతూ చెప్తుందంట తన పిల్లల వైపు చూస్తూ. సింహం అంటుందంట, అవును సరే, నేను కూడా ఒక బిడ్డను కన్నాను, ఒక పిల్లను కన్నాను, కానీ నా బిడ్డ పేరు ఏం పేరు తెలుసా? సింహపు పిల్ల. సగర్వంగా అతిశయిస్తూ, నువ్వు 10 మంది పిల్లల కంటే ఏంటి పందివి, నాకు ఒక్క పిల్లే. ఏ పిల్లది? సింహం. దృఢమైనటువంటి విశ్వాసము కావాలి, దృఢమైనటువంటి భక్తి జీవితము, ఆధ్యాత్మిక జీవితంలో దృఢమైన స్థితి కావాలి. యెహోషువ గ్రంథకర్త 24వ అధ్యాయంలో 15వ వచనములో ఎలాగూ రాస్తాడో. యెహోషువ గ్రంథకర్త 24వ అధ్యాయము 15వ వచనము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన
దేవతలను సేవించెదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారు. వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. అయితే చదవండి, మీరెవరిని కోరుకొందురో నాకు అనవసరం, మీరెవరిని కోరుకుంటారో నాకు అనవసరం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. ప్రియమైన దేవుని వారలారా, అనేకమైన కష్టాలుంటాయి. ముత్యము ఎంతో ఇబ్బందికి ఆల్చిప్ప గురవుతేనే కానీ ముత్యం ఏర్పడలేదు. క్రైస్తవ జీవితంలో అనేక కష్టాలుంటాయి, అనేక నష్టాలుంటాయి, శ్రమలుంటాయి. వాగ్దానము చేశాడు, భూలోకములో కూడా మీరు ఎన్నైతే పోగొట్టుకుంటారో అన్నీ ఇస్తానో, అంత మాత్రమే కాదు మీకు పరలోకం ఇస్తాను, పరలోక రాజ్యములో సకలమైన దేవుని దయను మీకు ప్రసాదిస్తాను అంటున్నాడే. భూలోకములో మనం ఎలాగుండాలా? దృఢమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం కలిగి ఉండాలా. యెహోషువ అంటున్నాడు, మీ పితరులు సేవించిన వారిని మీరు సేవిస్తారేమో. బైబిల్ పట్టుకుని, ఆరాధన పుస్తకం పట్టుకుని దేవాలయంలోకి కడుభక్తితో వస్తూ ఉంటాం. మనం బైబిల్లో చెప్పిన రీతిగానే బ్రతుకుతున్నామా, లేకపోతే మన తాత మన మామ చెప్పినటువంటి దేవతలకి ఇంకా మనము మూఢనమ్మకాలు చేస్తూ ఉన్నామా, మూఢ విశ్వాసాల్లో బ్రతుకుతున్నామా, అందమైనటువంటి బ్రతుకులను బ్రతుకుతున్నామా? జాగ్రత్త సుమండి. చాలామంది అంటూ ఉంటారు, దెయ్యానికి పెట్టేది దెయ్యానికి పెట్టాలా, దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టాలా. తప్పు తప్పు తప్పు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే ఎచ్చగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉండకో, నీకు ఏడుపు. నులివెచ్చగా ఉంటే నీకు దుఃఖము, నులివెచ్చగా ఉంటే నీకు మనోవిచారము. ఈ లోకములో నీ దేవుని దగ్గర అవ్వలేనిది ఏదైనా ఉన్నదా? ఎక్కడా అవ్వదు, ఎక్కడా అవ్వదు. ఫైనల్ నీ దేవుడే. మంచి సజ్జనైనా సరే ఏం చెప్తాడో తెలుసా? ఇతని ప్రాణం పోయేలాగా ఉంది, నా వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకు చేస్తున్నాను. ఇగో మీ దేవుడు, ప్రార్థన చేసుకోండి, మీ దేవుడే బ్రతికించాలంటే అంటాడా అనడా? కాబట్టి యెహోషువ అంటున్నాడు, నా దేవతలు మీరు ఏ దేవతల్ని ఏ దేవుడిని ఆరాధిస్తున్నా తెలీదు, నేనును నా ఇంటి వారును సగర్వంగా చెప్పండి, సగర్వంగా చెప్పండి. ప్రియమైన దేవుని వారలరా, హిజ్కియా ఒక మంచి మాట రాస్తాడు. కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన 5వ చరణం చదువుదాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావో, నాలో నీవేళ తొందరపడుచున్నావో, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను. చాలండి. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నా ప్రాణమా. ఇక్కడ అంటాడు హిజ్కియా, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వెందుకు తొందరపడుతున్నావు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నీవు యెహోవా యందు నిరీక్షించు, నిరీక్షించు. ఎలాంటి కష్టాలున్నాయి తెలుసా? హిజ్కియాకి ఎలాంటి కష్టాలున్నాయి తెలుసా? ఒకవైపు దేశాన్ని భక్తిహీనత నుంచి కడిగేశాడు. విగ్రహారాధన, బయలు అస్తారోతు దేవతలు ఈ దేశంలో ఉండకూడదు, ఇది యెహోవా దేవుడు మాత్రమే ఆరాధించబడు స్థలము అని సకలమైన అన్య విగ్రహాలను తుడిచివేశాడు. ప్రజలు అంటున్నారు, చూసావా మా దేవతలను తీసేసాడు, మా దేవుళ్ళని తీసేసాడు. హిజ్కియాకి ఏమైందో తెలుసా? మరణకరమైన రోగము రాచపుండేసేసింది, రాచపుండేసేసింది. ఇదొక కామెంట్. ఒకవైపుని సన్హెరీబు సైన్యము ముట్టడి వేసేసి
మీదకు వచ్చేస్తూ ఉంది. సిరియా నుంచి బయలుదేరి భయంకరమైన బలమైన ఒక రాజ్యము ముట్టడి వేయడానికి వస్తుంది. వాడు బండ బూతులు తిడుతున్నాడు. ఓ హిజ్కియా చేతగానివాడా, నువ్వు నాకు లొంగిపో, ఇజ్రాయేలు కన్నా బలమైన వాడవా నువ్వు, లొంగిపో నాకు. ఒకవైపును వాడు తిడుతున్నాడు, ఒకవైపును వీళ్ళు తిడుతున్నారు. రెండో వైపు మూడో వైపున ఏముంది? వెన్నున రాజపుండు ఉంది, క్యాన్సర్. ఏమైపోవాలా? అట్లాంటి సందర్భంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? చదవండి. నా ప్రాణమా, నువ్వెందుకు కృంగిపోతున్నావు? నాలో నువ్వెందుకు హర్రి బర్రి అయిపోతున్నావు? దేవుని యందు నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఏ విషయాల్లో నలిగిపోతున్నావేమో, మనోవేదనతో మనోవిచారంతో నలిగిపోతూ ఉన్నావేమో, ఇక అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావేమో, నా కుటుంబ జీవితము విచ్ఛిన్నం అయిపోయింది అనుకుంటున్నావేమో. చిట్ట చివరి వరకు నీవు చూడు. చిట్ట చివరి గడియలోనైనా నీవు నమ్ముకున్న విహితుడు, నీ ప్రాణనాథుడు, నీ దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఒక్కసారిగా బయటకు తీసుకొని వచ్చేస్తాడు నిన్ను. నమ్మగలవా? ఆ విశ్వాసముతో అంటున్నాడు హిజ్కియా, నా ప్రాణమా నీవు కంగారు పడకు. ప్రియమైన విశ్వాసి, దమరి దృఢమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నది. చిట్ట చివరిగా దమరి దేవునికి ఇష్టమైనటువంటి భక్తురాలిగా మారిపోయింది. ఇష్టమైన భక్తురాలిగా ఎలాగో తెలుసా? 34వ వచనములోనే అరియపగీతుడైనటువంటి దియోనూసియా, ఎవరితనో జ్ఞాని, ఆ సభలో గొప్పవాడు, ఉన్నతమైన వాడు, ఆ ఏథెన్స్ పట్టణంలో పేరు ప్రఖ్యాతులకు గడించినటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి ప్రక్కన దమరి అనే ఒక సామాన్యురాలు చేర్చబడిందండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. చాలండి. యెహోవా అంట ఏంటంట? ప్రతి వస్తువుని నాన్సీ అనే ఒక తల్లి ఒక కొడుకుని కన్నది. ఆడిని ఇంగ్లాండ్లో స్కూల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఇలాంటి పంతులమ్మ టీచర్ అన్నది, వంకర టెంకరగా ఉంది వీడి తలకాయ, నేను వీడికి చదివి ఎక్కడ చెప్తాను తీసిపో అన్నది. వంకర టెంకరగా ఉంది, వీడికి నేను చదివి ఎక్కడ చెప్తాను తీసిపో అంది. ఏం చేసిందో తెలుసా? ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఒడిలో పెట్టుకునే అక్షరమాల నేర్పించింది, చదువు చెప్పింది. బిడ్డ చదువురయ్యాడు. ఎవరా బిడ్డ? థామస్ ఆల్వా ఎడిసన్. ప్రియమైన దేవుని వారలారా, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేస్తాడట. చూడండి, ఇక్కడ మనకి మాట ఆగిపోయింది. ఇప్పుడు ఈ మాట రావడానికి ఏమవసరమైంది? మైక్ అవసరమైంది. ఈ మైక్ ఇవ్వడానికి దేవుడు ఒక మనిషిని కలుగజేసాడా లేదా? ఈ మైక్ ఇవ్వడానికి దేవుడు, ఈ లైవ్ ఇవ్వడానికి దేవుడు, ఈ పాట పాడాలంటే అక్కడ సంగీతం లేకుంటే పాట పాడగలవా? అక్కడ సంగీతం కొనడానికి ఒక అబ్బాయిని ఏర్పాటు చేసాడా లేదా? చెప్పండి. అలాగూ అందరికీ అన్ని పనులు ఉన్నాయండి. అందరూ అన్ని పనులు కలిగి ఉన్నారు. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము ఎవరిని పనికి రాని వాళ్ళగా దేవుడు కలుగు చేయలేదు. అందరినీ పనికొచ్చే వాళ్ళగా కలుగు చేశాడు. మనిషే పనికిరాని వాడిగా మారిపోతాడు, సోమరైపోయి. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, దమరి
దియోనుసియా ప్రక్కన దమరి చేర్చబడింది. దమరి ఇక్కడ చాలామంది విశ్వాసులు ఉన్నారు, ఇంకా కొంతమంది విశ్వాసులు ఉన్నారు అన్నారు, కానీ దమరి పేరు ఎందుకు రాశాడు? దమరి సాహసోపేతమైన భక్తి జీవితము, దమరి దృఢమైనటువంటి భక్తి జీవితము, దమరి దేవునికి ఇష్టిరాలయ్యిందండి. కొత్త నిబంధన గ్రంథములో ఒక రోదే ఉంది, ఒక ద్వారక ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఒక హన్న ఉంది. వీళ్ళందరూ సామాన్యురాండ్రండి, గొప్ప గొప్పోళ్ళు ఏం కాదు, వీళ్ళు సామాన్యురాండ్రు. కానీ సామాన్యమైన స్త్రీలని కూడా దేవుడు బైబిల్ గ్రంథము పెద్దపీట వేసి గొప్పవాళ్ళనిగా చిత్రీకరించింది. ఈవేళకి కూడా సువార్త పరిమళాలుగా స్త్రీలే సంఘములో ఉన్నతమైన పాత్రను పోషిస్తూ సంఘ అభ్యుదయానికి, సంఘ సార్వజనికత్వానికి పునాది వేసి పూనుకుంటూ ఉన్నారండి. ఆ సంఘాలు విరజిల్లుతూ ఉన్నాయి, ఉన్నతముగా ఆశీర్వదించబడుతున్నాయి. కాబట్టి చివరిగా ఈ టెక్స్ట్ మనకిచ్చినటువంటి సారాంశం ఏంటో తెలుసా? దమరి పౌలును హత్తుకుందే, ప్రభువుని నమ్ముకున్నదే. తెలియబడినటువంటి దేవునికి అని మూఢనమ్మకమైనటువంటి ప్రాంతంలో ఒక సామాన్యమైన స్త్రీ ఎలా నిలబడిపోయిందో మరి నీవు నిలబడగలవా? దేవుని కొరకు నీవు ఆత్మల రక్షణార్థమై జీవితాన్ని అర్పించగలవా? ఆ విధముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయమును నడిపింపును మీకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి కాయను గాక. ఆమేన్.